అక్క నాకేం కనిపించలేదు, నీకేమైనా కనిపించారా? లేదమ్మా. అయినా పార్థుకి లహరి కంటే ఏదీ ముఖ్యం కాదు, ఏదీ విలువైంది కాదు. మీరు నిజంగా ఈ విషయాన్ని పార్థుతో చెప్పారా? హలో, సడన్ గా ఫ్యాన్ ఊడిపడిందండి. ఒక్క క్షణంలో మిస్ అయ్యావుతమ్మా. మిస్ కాలేదక్క, మిస్ చేసింది. లహరియా? అవునక్క, లహరి ఫోటో చూడడం వల్లే ముందుకొచ్చాను, తప్పించుకున్నాను. మళ్ళీ లహరి నా ప్రాణం కాపాడిందక్క. ఆ గండంగాడి గురించి ఆలోచిస్తుంటే ఫ్యాన్ ఊడిపడింది, నా లహరి ఫోటో నన్ను సేవ్ చేసింది. ఒక్క క్షణం ఆలస్యం అంటే ఫ్యాన్ నన్ను ఎత్తి మీద పడుండేది, తల పగిలి చచ్చుండేవాడిని. లహరి ఫోటో తీసుకోవడానికి ముందుకెళ్ళాను కాబట్టి బతికాను. జై కాళికా! మా అప్ప చనిపోయినప్పటి నుంచి అంత అశుభమే, అన్ని కష్టాలే. ఏది మేము అనుకున్నట్టు జరగడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇంకా ఎన్ని రోజులు మేము ఇలా రోడ్లు పట్టుకుని తిరగాలి? దీనికంటూ ఓ ఫుల్ స్టాప్ లేదా? గ్రహాలు అనుకూలించనప్పుడు ఏది పట్టుకున్నా నాశనమే, ఏది ముట్టుకున్నా అదృశ్యమే. గండం గట్టెక్కందే ఏదీ కలిసి రాదో. ఆ బిడ్డ మహర్జాతకుడు. అలాంటి వాళ్ళు ఈ భూమి మీదకి ఏదో ఒక ఆశయంతోనే పుడతారో. ఏమాశయం? నన్ను చంపడమేనా? అయ్యుండొచ్చు. భయపెట్ట కాపాలిక. నిజం నిప్పు లాంటిదే, అది మిమ్మల్ని కాల్చడానికి సిద్ధమవుతోంది. ఆ బిడ్డ మీ ఎదురుగా ఉన్నప్పుడే కాదో, ఎక్కడున్నా అతని ప్రభావం మీ మీదుంటుంది. నువ్వు మాటి మాటికి ప్రాబ్లమ్స్ చెప్తున్నావు కానీ సొల్యూషన్స్ చెప్పడం లేదు. పరిష్కారం ఒక్కటే. ఏంటది? ఈ అమ్మాయే. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నీకు ప్రాణభిక్ష పెట్టేదే ఈ అదృష్ట జాతకురాలే. ఈమె నీ పక్కనుంటే నీ ప్రాణానికి ఏ హాని ఉండదో. ఈమె నీ పాలిట ఎండ పడితే నీడలాంటిదే, వాన పడితే గొడుగులాంటిదే, ప్రాణాల మీదికి వస్తే కాపాడే కవచమవుతుంది. కొంతమంది జాతకం వాళ్ళకు కలిసొస్తుంది, మరికొంతమంది జాతకం ఎదుటి వాళ్ళకు కలిసొస్తుంది. ఈమె జాతకం నీకు కలిసొస్తుంది. ఈమె అదృష్టం నీ పాలిట వరంగా మారుతుంది.
ప్రాణగండం నుంచి నీకు కొంత ఉపశమనం కలగాలంటే బిడ్డ కంటే ముందు ఈ అమ్మాయిని పట్టుకుని నీ పక్కన పెట్టుకోవాలి. ఇంతకు మించి వేరే మార్గం లేదు. ఆ స్వామీజీ చెప్పినట్టే మీరు చెప్తున్నారు. అది తప్ప వేరే దిక్కు లేదా? ఇంకేదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. ఎవరం చెప్పినా నుదుటి రాతలో చేతి గీతలో ఉన్నదే చెప్తాం. దుష్టశక్తైనా దైవశక్తైనా వాస్తవాన్నే బట్టబయలు చేస్తుంది. ఆలస్యం చేయకండి. అదృష్టాన్ని తొందరగా పట్టుకొని ఇంటికి తెచ్చుకోండి. బిడ్డను సంహరించే ప్రయత్నం కంటే ఈమెను చేజిక్కించుకునే ప్రయత్నం అన్ని విధాలా శ్రేయస్కరం. మొదటి నుంచి నేను మొత్తుకుంటుంది అదే, నమ్ముతుంది అదే. ఒక్కసారి కాదు, చాలాసార్లు నా లహరే నా ప్రాణం కాపాడుతుందని ప్రూవ్ అయింది. ప్రాణగండం నుంచి బయటపడటానికి ఈ యజ్ఞాలు, యాగాలు, హోమాలు, అభిషేకాల కంటే వాటన్నిటిని మించిన నా లహరిని తెచ్చుకోవడమే బెటర్. నా తమ్ముడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ లహరి ఎక్కడున్నా ఈసారి వదిలిపెట్టే సమస్య లేదు. పదతమ్మా. జై కాళికా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, 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 మీరు చెప్పింది నిజమవుతోంది స్వామి. నా మిట్టినింటికి ఈ బిడ్డని క్షేమంగా చేరుస్తాననుకున్నాను. ఆ దుర్మార్గుడి నుంచి నా బిడ్డని ఎలాగైనా కాపాడుకుంటాననుకున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాననుకున్నాను. కానీ వాడి నా బిడ్డను అంతం చేయడానికి దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నాడు. నా బిడ్డ అదృష్టవంతుడు కాబట్టి వాడి నుంచి తప్పించుకున్నాడు. మీరు చెప్పినట్టే నా బిడ్డని నేనెక్కడికి చేర్చిన ప్రమాదమే. నేను నా బిడ్డని కాపాడుకోలేను. నా శక్తి సరిపోదు. 4 రోజులు వాడి కంట పడకుండా కాపాడలేకపోయాను. 9 సంవత్సరాలు ఎలా కాపాడుకుంటాను? సాధ్యమయ్యే పని కాదు. కుటుంబానికి దూరమైనా, భర్తకి దూరమైనా తట్టుకున్నాను. బిడ్డకి దూరం అయితే మాత్రం తట్టుకోలేను. నా కొడుకే వాడి ప్రాణం తీస్తాడని చాలా గర్వంగా ఉన్నాను. కానీ ఇప్పుడు వాడి మమ్మల్ని వెంటాడుతున్నాడు. నా బిడ్డని ఎలా కాపాడుకోవాలి? నా బిడ్డ చేత వాడిని ఎలా చంపించాలి? బిడ్డ చేత తండ్రిని సంహరించాలన్నా నీ ఆవేదన, ఆవేశం బాగానే ఉన్నాయి. కానీ బిడ్డను కనే రాతకే నువ్వు నోచుకున్నావు, కానీ పెంచే అదృష్టానికి నువ్వు నోచుకోలేదు. బిడ్డకు జన్మనైతే ఇచ్చావు, కానీ ఆలనా పాలనా చూసుకునే భాగ్యం మాత్రం నీకు లేదు. బిడ్డకు నీకు ఎడబాటు తప్పదు. బిడ్డకు ప్రమాదము తప్పదు. బిడ్డ నీ దగ్గరే ఉంటే ఈ బిడ్డకు నీలాగే కష్టాలు తప్పవు. మరి నా బిడ్డ ఎక్కడ క్షేమంగా ఉంటాడు? ఈ 9 సంవత్సరాలు నా బిడ్డ మీద ఆ రాక్షసుడు నీడ పడకుండా ఉండాలంటే నా బిడ్డ ఎక్కడ పెరగాలి? కన్న బిడ్డని కాపాడుకునే రాత తల్లికి లేనప్పుడు ఇంకెవరికి ఉంది? చెప్పండి స్వామి. నా కొడుకుని కాపాడేది ఎవరి స్వామి? బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎవరి చేతికైతే నీ బిడ్డను అందించావో, మొదట్నుంచి ఎవరైతే నీ బిడ్డను కాపాడుకుంటూ వస్తున్నారో వారే నీ బిడ్డని కాపాడగలరు. ఇన్నాళ్ళు నీ బిడ్డను పెంచిన వాళ్లే కాపాడగలరు. నా బిడ్డని ఇన్నాళ్ళు పెంచింది ఆ లహరి. అంటే నా బిడ్డని లహరి కాపాడుతుందా? అంతా దైవ నిర్ణయం. కానీ ఇప్పటికే మా వల్ల
లహరి చాలా ఇబ్బందులు పడింది. ఇప్పుడు మళ్ళీ నా బిడ్డని కాపాడమంటే అంతకు మించి వేరే మార్గం లేదు తల్లి. ఆలస్యం చేయకు, మృత్యువు వెంటాడుతోంది. అయితే నేను లహరి దగ్గరికి వెళ్తాను, నా బిడ్డని కాపాడమని వేడుకుంటాను. స్వామి, నేనిక్కడే ఉంటే పార్థు నా చుట్టే తిరుగుతాడు. రిషిగాడు గీతను చంపినట్టే పార్థుని చంపేస్తాడు. పార్థు ప్రాణాలు కాపాడుకోవటం కోసం, మాధవి గారికిచ్చిన మాట కోసం అమెరికా వెళ్ళిపోతున్నాను. ఆ రిషిగాడి వలన నా వాళ్లకు ఎవ్వరికీ ఏం జరగకుండా నువ్వే కాపాడు స్వామి. వెళ్దాం రామ్మా, లగేజ్ కారులో పెట్టేశాను. వెళ్ళొస్తానొదినా. చివరిసారిగా చెప్తున్నాను, పార్థు లాంటి మంచివాడు నీకు దొరకడు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇంత దూరం వచ్చేసిన తర్వాత ఇంకెన్ని ఆలోచించుకున్న ప్రయోజనం ఉండదొద్దునా. ఏం జరిగినా మన మంచికని చెప్పాను కదా. పార్థు ఏమైపోతాడో ఆలోచించావా? పరిస్థితులే మనుషుల్ని మారుస్తాయి వదినా. కొన్ని రోజులు నా గురించి బాధపడతాడు, తర్వాత రియలైజ్ అయ్యి ఇంకో అమ్మాయిని చేసుకుంటాడు. సింపుల్. కలిసి తిరిగినంత మాత్రాన, చనువుగా ఉన్నంత మాత్రాన ప్రేమించుకున్నట్ట? ఆ మాత్రం దానికి ప్రేమ అని పేరు పెట్టుకుంటారా? మీ మగాళ్ళు ఇంక మారరా? నిన్ను కన్న తల్లిని నేనే అయినా కాపాడుకునే తల్లి మాత్రం స్వామీజీ చెప్పినట్టు ఆ లహరే. అందుకే 9 ఏళ్ల వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోమని లహరి కాళ్ళు పట్టుకుని బతిమాలుతాను. కన్నీరు పెట్టుకుంటున్నావా? నేనంటే నీకు ఎంత ప్రేమవుతున్నా. అన్నయ్య, నువ్వు వదిన గొడవలు పడకుండా ఉండాలి. ఇద్దరు బొమ్మలతోనూ గోడలతోనూ మాట్లాడుకోకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, సరేనా? బాయొదినా. వెళ్ళగానే మొదటి జీతం మొత్తం నీకే పంపిస్తాను. నీకు నచ్చినవి కొనుక్కో, సరేనా? బాయొదినా, జాగ్రత్త. అన్నయ్య హైదరాబాద్ ట్రైన్ ఎక్కించేసి వచ్చేస్తాడు, సరేనా? ఆ లహరి మీద మళ్ళీ భారాన్ని వేయబోతున్నాను. కానీ ఆ రిషిగాడి నుంచి నిన్ను కాపాడుకోవడం కోసం తప్పడం లేదు. వెళ్ళిపోయింది. ఆ పార్థుకి ఇప్పటికీ ఫోన్ చేయడానికి సమయం దొరకలేదా? నన్ను డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళిపో. లహరి ఇంటికి వచ్చేసాను నాన్న. లహరి నిన్ను బాగా చూసుకుంటుంది. కన్న తల్లి దగ్గర కంటే పెంచిన తల్లి దగ్గరే పెరగాలని ఆ దేవుడు నీ నుదుటను రాసి పెట్టాడు. అందుకే మళ్ళీ లహరిని వెతుక్కుంటూ వచ్చా.
లహరి లహరి కస్తూరి గారు, లహరిని పిలుస్తారా? లహరీనా? ఇంట్లో లేదా? బయటికెళ్ళిందా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఫోన్ చేసి పిలుస్తారా? ముందు మీరు లోపలికి రండి. కూర్చోండి. పర్వాలేదు, లహరికి తొందరగా ఫోన్ చేయండి, బాబుకు సంబంధించిన విషయం మాట్లాడాలి. మనం ఫోన్ చేసిన వెంటనే బయలుదేరి రాలేనంత దూరం వెళ్ళిపోతుందండి. ఏం మాట్లాడుతున్నారు? లహరి ఉద్యోగం చేయడం కోసం అమెరికా వెళ్ళిపోతోంది. ఇప్పుడే కారులో వెళ్తోంది. 10 నిమిషాలు కూడా కాలేదు. ఇక్కడే ఉండిపోమ్మని ఎంత బ్రతిమలాడినా మా మాట వినకుండా వెళ్ళిపోతోంది. ఫ్లైట్ ఎక్కడానికి హైదరాబాద్ వెళ్తోంది. మీరేదైనా మాట్లాడాలనుకుంటే ఈలోపే మాట్లాడాలి. ఫోన్ చేసిస్తాను, మాట్లాడండి. నా స్వార్థం కోసం లహరి జీవితాన్ని నాశనం చేయలేను. వద్దండి. ఏదో ముఖ్యమైన విషయం అన్నారుగా. మరీ అంత ముఖ్యమైన విషయం కాదు. పైగా లహరికి అమెరికాలో వచ్చిన అవకాశం ఇంతకు ముందు ఒకసారి నా కొడుకు వెళ్ళిపోయిందని చెప్పారు. ఇప్పుడైనా తను కోరుకుంది జరగాలి. పోనీ ఆ విషయం ఏంటో నాతో చెప్పండి. నేనేమైనా సహాయం చేయగలిగితే చేస్తాను. చెప్పండి. బాబుకు సంబంధించిన విషయం అన్నారు. బాబుని తీసుకుని కంగారుగా వచ్చారు. ఏం జరిగిందో చెప్పండి. ఏం లేదండి, లహరిని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. అంతేనా? అంతేనండి. మీరొక 10 నిమిషాలు ముందొచ్చుంటే బావుండేది. లహరి కూడా బాబుని చూసినట్టుండేది. సరే కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదండి, ఇక నేను బయలుదేరుతాను. లహరి అమెరికా వెళ్ళాక ఫోన్ చేస్తే నేను బాబు వచ్చి వెళ్ళమని చెప్పండి. కనీసం బాబుకు పాలైనా తెస్తానండి. వచ్చే ముందే తాకాడు. వెళ్ళొస్తానండి. బైరా కన్నయ్య. ఆ రాక్షసుడి దగ్గర నుండి నా బాబుని కాపాడగలిగేది లహరి ఒక్కతే. కానీ ఇప్పుడు లహరి మేం చేరుకోలేనంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు నా బిడ్డని ఎవరు కాపాడతారు భగవంతుడా? ఏదో సమస్యతోనే వచ్చింది. నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది. లహరి ఉంటే చెప్పుకునేదేమో పాపం. ఈ జనాలందరూ బాధని మనసులోనే దాచుకుని కుమిలిపోతుంటారు. నాలా లొడలొడ వాగుతూ బయటికి చెప్పుకోలేరు. కస్తూరిని చూసి వీళ్ళు చాలా మారాలి. ఈ నంజుండ స్వామిలా ఎందుకు ఎమ్మెల్యే గారు ఇల్లు వచ్చేసింది సార్. అవునా? నంజుండ ఈజ్ బ్యాక్. సార్, ఆంధ్రగాలి పీల్చి ఆంధ్రా నీరు తాగి చాలా నెలలైంది. అలాగే ఆంధ్ర ఫుడ్ తిని కూడా చాలా రోజులైంది. పాలకొల్లు బస్టాండ్ దగ్గర నాటుకోడి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎమ్మెల్యే గారితో మాట్లాడొచ్చాక లంచ్ అక్కడే ప్లాన్ చేసుకుందాం. నీ దగ్గర ఏదైనా ఫారెన్ సరుకుంటే తీసుకురా, బిర్యానీలోకి బాగుంటుంది. నాకు అలాంటి అలవాటు లేవు సార్. సత్యం జాబ్లో చేరి ఎన్నాళ్ళైంది? 4 ఏళ్ళు అయింది సార్. 4 ఏళ్ళైనా ఇంకా ఇలాగే ఉన్నావు నువ్వు? పోనీ కనీసం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక కార్ ఏమైనా సంపాదించావా? నేను లంచాలు తీసుకోను సార్. అయితే నీ బ్యాంక్ బ్యాలెన్స్ 1000-1500 ఉంటుంది, అంతేనా? చూడు సత్యం, నీకు సత్యం చెప్తాను విను. ఒకప్పుడు నంజుండ బెంగళూరుకి కింగ్. చేతిలో డబ్బు పడింది, ఏ పని చేసేవాడు కాదు. అసలు ఎంత సంపాదించానో నువ్వు ఊహించలేవు. నువ్వు ఒకసారి బెంగళూరా, నా ప్రాపర్టీ మొత్తం చూపిస్తాను నీకు. అలాంటి నంజుండ సడన్ గా సాధు జంతువులా మారిపోయాడు. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం కోసం పోరాటం చేశాడు.
దాని ఫలితం ఏంటో తెలుసా? ఒంటి నిండా కత్తిపోట్లు, బుల్లెట్లు. మంచితనంతో బతికితే ఈ లోకం ఒప్పుకోదు సత్యం. నిజాయితీగా ఉన్నాడు బాగుపడినట్టు ఒక్కడిని చూపించు. అందుకే నంజుండా ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చేశాడు. దొరికినంత దోచుకొని తొందరగా మరో 4 షాపింగ్ మాల్స్ కొనేయాలి. అదే నా టార్గెట్. సరే, ఎమ్మెల్యే గారు లోపల ఎదురు చూస్తుంటారు. తొందరగా మాట్లాడొచ్చేస్తాను. వెయిట్ చేయండి. ఓకే సార్. సార్, ఈయనెవరో బాగా ముదురులా ఉన్నారు కదా? ప్రయాణానికి ముందు రోజు ఫోన్ చేసి ఇదే చివరి అవకాశం అని చెప్తే మీ అమ్మకి చీమ కుట్టినట్టయినా అయ్యిందా? నేను మీ ఇంటికి వచ్చానో లేదో, నీ చేత వెంటనే ఫోన్ చేయించమన్నానో లేదో మీ అమ్మ నీతో చెప్పలేదన్నమాట.